కానీ ఒకరంటే ఒకరికి ప్రేమ మాత్రం ఉంది. ఆ ప్రేమ వాళ్ళని కలపదు. వాళ్ళు ఎంత కలవాలనుకున్నా ఆ 7 కొండలు కలవనివ్వడం. అందుకని వాళ్ళ పరిస్థితుల్ని బలహీనతల్ని అడ్డం పెట్టుకొని పెళ్ళైన ఆడదాన్ని కోరుకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటావు? వీడి కోరుకోకపోయినా వీడి నువ్వు చెప్పింది విని ఆ అమ్మాయిని వదిలేసినా ఆ 7 కొండలు వదిలేస్తాడా? ఇంకొకరిని చూసి పెళ్లి చేయడా? అదేదో వీడే చేసుకుంటే తప్పేంటి? మనసు లేని సంసారం చేయడానికి ఆ అమ్మాయి ఇష్టపడాలి కదా. ఇష్టపడకి ఏం చేస్తుంది? ఆఫ్టర్ ఆల్ ఆడది, అదేం చేయగలదు? ఏం చేయగలదో ఇంకా అర్థం కాలేదా? వీడి కళ్ళు గప్పి ముగుడితో తిరుగుతుంది. బలవంతంగా బ్రదర్ తాళి కట్టాడే అనుకో, ఆ అమ్మాయి ఆత్మాభిమానం చచ్చి తను చేస్తుంది. జరగబోయేది అదే. నోర్మోయ్, వీడి సంగతి నీకు తెలీదు. మోజుపడ్డ ఆడదాన్ని సొంతం చేసుకునేదాకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోడు. అందరి సంగతి వేరు, వరుదిని సంగతి వేరు. పార్దుగాడు ఎదవా అని తెలిసినప్పుడే సంవత్సరం భరించింది. మారిపోయి మంచోడయ్యాక ఎన్ని సమస్యలొచ్చినా జీవితాంతం భరిస్తుంది. భరించలేకపోతే తెగిస్తుంది. అంతదాకా వస్తే ఆ పార్దుగాడిని సిద్ధుగడు బతకనిస్తాడా? పార్దుని సిద్ధు చంపేశాడని తెలిసాక వరుదిని వీడిని క్షమిస్తుందా? తోలు తీసి డోలు వాయిస్తుంది అందరినీ. బ్రదర్, నువ్వు వాడి నీతులు వినకు. అవన్నీ చేతగాని చవటల కోసం. నీతులు పట్టుకొని వేలాడుతూ లైఫ్లో ఏమీ సాధించలేని ఆ పార్దు లాంటి వాళ్ల కోసం. నీకేంట్రా? చిట్టికేస్తే స్వర్గం నీ ముందుంటుంది. కనుసైగ చేస్తే ఎలాంటి ఆడదైనా నీ ఒళ్ళో పడి ఉంటుంది. ఆ వరుదిని ఒక లెక్క. ఎలాగైనా ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. నేను నీతులు చెప్పడం లేదు, నిజాలు చెప్తున్నాను. చెడు చేయటం వల్ల కలిగే అనర్థాలు చెప్పి ప్రమాదాల్లో పడద్దని హెచ్చరిస్తున్నాను. సిద్ధు, నువ్వు వరుదిని మర్చిపో. ఈ పెళ్లి తంతు ఎక్కడితో ఆపేసాయి. ఇంతదాకా వచ్చాక నువ్వు వెనక్కి తగ్గితే నీకే అవమానం. వరుదిని పార్తూ ముందు నువ్వు చులకనైపోతావు. నిన్ను చూసి వాళ్ళిద్దరూ పగలబడి నవ్వుకుంటారు. వాళ్ళ దృష్టిలో నువ్వు ఎప్పటికీ ఒక ఫూల్గా మిగిలిపోతావు. ఎలాగైనా ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. నో, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. జరగాలి. జరగద్దు. వెనక్కి తగ్గద్దు, ముందుకెళ్ళద్దు. ఫూల్ అయిపోతావు, మనిషివై మిగిలిపోతావు. పెళ్లి చేసుకో. చేసుకోవద్దు. చేసుకో వద్దు. చేసుకో. స్టాప్ ఇట్. I said stop it. Stop it. మధ్యలో వీడొకడు. ఏం చేయాలో తెలియని అమాయకుడు కాదురా ఈ సిద్ధు. ఏంటి బాస్? నువ్వేదో కలలు కంటున్నావు. అవేమీ జరగవు. నీ పెళ్ళంతో నా పెళ్ళి ఎవ్వడూ ఆపలేడు. జరిగి తీరుతుంది. నువ్వు డ్రాప్ అయిపో, బతికిపోతావు. లేదంటే ఓడిపోతావు. జాగ్రత్త. పిచ్చాడు. వరు, నువ్వు నేను ప్రాణాలతో ఉంటేనే కదా వాడు నన్ను ఓడించడానికైనా నిన్ను పెళ్లి చేసుకోవడానికైనా.
ఏంటిది? ఏం చేస్తున్నావు? సెల్ఫీ తీసుకుంటున్నా బాస్. ప్రెసెంట్ ట్రెండ్ ఇదే. నువ్వు 100 సెల్ఫీలు తీసుకో, నాకు అవసరం లేదు. అవన్నీ నాకు కాబోయే భార్యకి ఎందుకు పంపిస్తున్నావు? హేయ్, వరుదిని కూడా నాకు పంపించింది. చూస్తావా ఎంత హ్యాపీగా ఉందో కనిపిస్తుంది. షడప్! అసలు ఏమనుకుంటున్నారు మీరిద్దరు? అసలు మా ఇద్దరి గురించి నువ్వేమనుకుంటున్నావు? మీరిద్దరు కలిసి నన్ను మోసం చేస్తున్నారో అనుకుంటున్నాను. అవును, చేస్తున్నావు. మోసమే చేస్తున్నావు. సో వాట్? యు మీన్ మ్యాన్ హ్యాండ్లింగ్? ఎస్, నరికేస్తాను. నవ్వించుకు బాస్. రేయ్! ఎంత ధైర్యం రా నీకు? వరుదు నీకు నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఆమె నాకు కాబోయే భార్య. ఆమెతో ఇవన్నీ ఏంటి? అసలు ఇంకా ఎందుకు కాంటాక్ట్ లో ఉంటున్నావు? నీకు నచ్చలేదా? నాకు నచ్చలేదు. నాకే కాదు, ఏ మగాడికి నచ్చదు. అయితే డ్రాప్ అయిపో. ఏంటి? నీకు వరుదిని పద్ధతి నచ్చలేదు కదా, వదిలేసేయ్. వరువు దీన్ని వదిలే ప్రసక్తే లేదు. తన వెంట పట్టం మానేశాయి. ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చెయ్యకు. నాకు ఒళ్ళు మండిపోతుంది. తను నాకు కాబోయే భార్య. యు మీన్ బాడీ బర్నింగ్? Stop it! ఎందుకు నవ్వుతున్నావు? రేయ్ పిచ్చోడా, వెర్రోడా, క్రాకోడా, అసలు నీకు తలకాయ ఉందేంట్రా? నీకు ఆమె కాబోయే భార్య మాత్రమే. కానీ 2 ఏళ్ల క్రితం నేను ఆల్రెడీ ఆమెని పెళ్లి చేసుకున్నాను. ఆమె నా భార్య. షీఈ్ మై వైఫ్. నా భార్య వెంట నువ్వు పడుతున్నావురా. సిగ్గు, శరం, చీము, నెత్తురు ఏమీ లేకుండా పరాయివాడి భార్యని కోరుకుంటున్నావురా. నువ్వే నరికేస్తానంటే ఇంకా నేనేమనాలరా? దమ్ముంటే ఈ మాట 7 కొండల ముందర. అబ్బో, ఆయన సెకండ్ నువ్వు ఒక అర్జునుడు అనుకుంటున్నారా? ఆ ముసలాయన చస్తాడని మేము మనసు చంపుకుని దూరంగా ఉంటున్నావురా. అదే మేం గట్టిగా కలిసిపోవాలని నిర్ణయం తీసుకుంటే ఏనాడు ఆయన చచ్చుండేవాడు. ఆ తర్వాత నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి తరివేసి ఉండేవాడిని. ఓ మనిషి సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకుని ఆడుకోవటం కూడా మగతనం అని ఫీల్ అవుతావేంట్రా? రే, నా సంగతి నీకు తెలుసు. ఊరు కాని ఊళ్ళో కూడా నిన్ను అరెస్ట్ చేయించగలిగిన వాడిని. నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేయగలను. కిడ్నాప్ చేస్తానో, మర్డర్ చేస్తానో, శవాన్ని మాయం చేస్తానో నాకే తెలీదు. నీకే తెలీదా? అయితే నాకెందుకురా చెప్తున్నావు? వెళ్ళరా, వెళ్ళు. గుర్తుపెట్టుకో, ఈ పెళ్లి జరగదు. వరదని చచ్చినా సరే నీ చేత తాళి కట్టించుకోదు. అర్థమైందా? రేయ్, నన్ను రెచ్చగొట్టకు. వరుదిని సొంతం చేసుకోవడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. తప్పు మీద తప్పు 100 తప్పులైనా చేస్తాను. నీ 100 తప్పులు ఇప్పటికే పూర్తయిపోయాయి. ఇంకో ఒక్క తప్పు చేసినా నేను నిన్ను క్షమించను. నా పేషెన్స్ కూడా లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అయితే నేను ఎవరికి భయపడను. చూద్దాం, నేను ఏం చేయగలను నేను చేస్తాను. నువ్వేం చేయగలవో నేను చూస్తాను. చెప్పు వరుడియే. ఎక్కడున్నారు? ఎక్కడుంటాను? ఇంట్లోనే ఉన్నాను. బాల్కనీ దగ్గరికి వెళ్ళండి. ఎందుకు? వెళ్ళండి. వచ్చాను. మీకేం కనిపిస్తోంది? చందమామ కనిపిస్తుంది. అందులో నువ్వు కూడా కనబడుతున్నావు. ఈ వెన్నెల ఎంత బాగుంది కదండి. అవును. ఏమండి, నాదొక చిన్న కోరిక. ఏంటో చెప్పు, తప్పకుండా తీరుస్తాను.
ఈ వెన్నెల్లో ఆ, వెన్నెల్లో ఆ, నేను మీరు ఆ, నువ్వు నేను హాయిగా రాత్రంతా షికారుకి వెళ్ళాలని ఉందండి. ఓస్ ఇంతేనా? వెన్నెల్లో మన ఇద్దరం కలిసి హాయిగా జాలీగా షికార్కి వెళ్ళాలి, అంతే కదా? అంతేనండి. అయితే రెడీగా ఉండు. ఆ, కానీ మా నాన్న ఆ, మీ నాన్నకి పౌర్ణమి రోజు నిద్ర పట్టకపోవడం లాంటి జబ్బేమన్నా ఉందా? చిచి అదేం లేదు. అయితే ఆయన పడుకోగానే ఫోన్ కొట్టు, క్షణాల్లో వచ్చి తీసుకెళ్తాను. రియల్లీ రియల్లీ. థ్యాంక్ యూ సో మచ్. దీనికి థ్యాంక్స్ ఏంటి? ఈ స్వీట్ మెమొరీస్ మళ్ళీ మనకు దొరకవు కదా. అందుకే థ్యాంక్స్ a lot. బాయ్. సో నువ్వు పార్దు ఈ రాత్రి షికార్కి వెళ్ళాలని డిసైడ్ అయిపోయారనమాట. ఎస్, తలుచుకుంటేనే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. వెన్నెల్లో నేను ఆయన తడుస్తూ తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ Stop, stop, stop. మీ ఆయన నువ్వు కలిసి ఎట్టైనా వెళ్ళండి, ఎక్కడైనా తిరగండి, ఏమైనా మాట్లాడుకోండి, మాకు అనవసరం. కానీ అసలు విషయం ఏం చేశారో అది చెప్పండి. ఆ, అసలు విషయం ఏంటి? పెళ్లి విషయం. సిద్ధుగడితో పెళ్లి తప్పించుకోవడానికి అసలు నువ్వు ఏం చేయబోతున్నావు, వాడేం చేయబోతున్నాడు, అసలు ఈ గండ నుంచి ఎలా గట్టెక్కుతారు అది చెప్పు ముందు. ఆ, సిద్ధుగాడితో నాకు పెళ్ళేంటి? చచ్చినా సరే నేను వాడికి దక్కను. అప్పుడు ఏం చేసి ఆపుతావు? ఉందిగా పరిష్కారం. నేను ఆయన కలిసి ఆలోచించేశాంగా. అదేనే, ఏంటది? అమ్మో, చచ్చినా చెప్పకూడదని ఇద్దరం ఒకరి నెత్తి మీద ఒకరిని చేయి పెట్టుకుని మరీ ఒట్టేసుకున్నాం. ఒసే, చచ్చినా అని మాటి మాటికి అనకే, వినడానికే ఎలాగో ఉంది. అయినా ఈ పెళ్లి చెడగొట్టాలని మేము చూస్తున్నాం కదా, మాతో చెప్తే ఏంటి? ఆ, చెప్పచ్చు. మరి చెప్పు. ఆ, ఒట్టేసుకున్నాక ఎలా చెప్తామే? తప్పు. మాట తప్పని వంశం మనది. అయ్యో, అయినా ఆ సంగతి వదిలిపెట్టండి. ఈ రాత్రి నేను అయినా బయటికి వెళ్ళాలంటే నాన్న నిద్రపోవాలి. నందు, ఒకసారి వెళ్ళి చూసొస్తావా? కర్మ తప్పుతుందా? అదిగో నువ్వు చిరాకు పడుతున్నావు. సరే అయితే నేను ఎక్కడికి వెళ్ళండిలే. మళ్ళీ ఇదోట అయితే నవ్వుతూ వెళ్తాను, సరేనా? మావయ్య, ఏంటి బాబు? మీకోసం వస్తున్నాను. మీరు నిద్రపోయారా మావయ్య? నిద్రపోతే ఎలా నడిచొస్తాను బాబు? అంటే అది ఇంకా నిద్రపోలేదా అని. ఇవాళ నేను నిద్రపోను బాబు. తెల్లవార్లు మెలకుగానే ఉంటాను. ఆయన అదే కార్యక్రమం మావయ్య. నేనే కాదు బాబు, మిమ్మల్ని ఎవరిని నిద్రపోనివ్వను. మేమేం పాపం చేశాం నాన్న? మా నిద్ర కూడా మమ్మల్ని పోనివరా? పాపం కాదమ్మి, పుణ్యం. నిద్రపోకపోతే పుణ్యం వస్తుందని ఏ పురాణంలో రాసింది మావయ్య? అదేదో శాస్త్రంలో చెప్పాను, శాస్త్రి గారు చెప్పారండి బాబు. అంచేత అల్లుడు గారు నాతో చెప్పారు, నేను వెంటనే డబుల్ ఓకే అనేశాను. నేనెప్పుడు చెప్పాను మావయ్య? అయ్యో నువ్వు కాదు బాబు, కాబోయే అల్లుడు సిద్ధుబాబు. ఏమీ లేదమ్మి, ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి నా మొహంలో సంతోషం అనేదే కనిపించడం లేదంట. పెళ్లికి ఎలాంటి ఆటంకాలు వస్తాయోనని నేను లోపల దిగులు పడుతున్నానంట. అదంతా సిద్ధుబాబు గమనించి
పెద్ద శాస్త్రి గారిని సంప్రదించాడంట. ఆయనేమో ఈ రాత్రికి నేను సిద్ధుబాబు ఇంటి ముందు జాగారం చేస్తే బాగుంటుంది అన్నా అంట. ఇదేం పుక్కటి పురాణం మామయ్య. శివరాత్రి రోజు జాగారం చేస్తే మంచిదంటారు. ఇలా ఏ రాత్రి పడితే ఆ రాత్రి జాగారం చేయడం మంచిదని ఎక్కడా లేదు. బాలేవాడు బాబు. సిద్ధుబాబు అబద్ధం చెప్తాడా? తెల్లవార్లు భక్తి పాటలు పెట్టుకుని ఎంచక్క అందరం మెలకుగానే ఉందాం. భక్తికి భక్తి, మనశ్శాంతికి మనశ్శాంతి. కాస్త బయట జమకాణాలు పర్వాలి. సాయం వస్తావు బాబు? అబ్బా, నా చేయి పట్టేసింది మామయ్య. అమ్మి నువ్వు రా అమ్మి. ఆ, నా కాలు పట్టేసేలా ఉంది నాన్న, నేను రాలేను. అమ్మి నాన్న నాకు నడుము. వద్దులే అమ్మి, నువ్వు అసలే ఒత్తి మనిషి కూడా కాదు. నేనే ఎలాగోలా సర్దేస్తాను. ఇదెక్కడ శనిరాత్రి? వాడికి ఇలాంటి బుద్ధలా పుట్టిందే. మేం బయటకు వెళ్తున్నామని వాడికి తెలిసే ఛాన్సే లేదు. ఇప్పుడెలా? అయ్యో, పాపమైన ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడెలా? ఎలా ఉంది? జరిగింది చెప్పు. అంతేనంటావా? లేకపోతే బాహుబలి సినిమా స్టోరీ చెప్తావా? ఉన్నదేగా చెప్పాల్సిందే. పాపం ఎంత ఫీల్ అవుతారో. హలో, ఏంటి మీ నాన్న పడుకున్నాడా? పడుకోలేదండి. ఇంకా ఎప్పుడు పడుకుంటాడంట? ఈ నైట్ అంతా ఆయన పడుకోరంట. అదేంటి? జాగారం. అదేం జాగారం? ఇవాళ శివరాత్రి కూడా కాదే. మాకిక్కడ శివరాత్రి లాగే ఉంది. అదేంటి? రాత్రి అయితే రాత్రి అవ్వాలి, శివరాత్రి ఎలా అవుతుంది? ఆ సిద్ధుగాడు ఈ రాత్రిని శివరాత్రి లాగే మార్చేశాడండి. వాడక్కడికి వచ్చాడా? అవును. వచ్చి వీడితో ప్లాన్ మీదే అక్కడికి వెళ్ళాడు. ఏంటిది? ఓ, అయితే వరుదిని నాతో బయటికి రాకుండా ఉండటం కోసం ఈ ప్లాన్ వేశాడనమాట. నువ్వు రెడీగా ఉండు, ఓ గంటలో మనం బయటికి వెళ్తున్నాం. ఎలాగండి? వాళ్ళిద్దరూ ఇంటి ముందే ఉండగా అసలు అది ఇంపాసిబుల్ కదా. ఎలాగో నీకే తెలుస్తుంది. ముందు ఫోన్ నందుగాడికివ్వు. నాకా? నీతో మాట్లాడతారంట. చెప్పరా. ఇస్తున్నా. హలో బావా, ఏంటి? ఏంటి? చెప్పు బావా.